ఆ గణనాథుడి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి కథ. ఒకప్పుడు పార్వతీ దేవి స్నానానికి వెళ్ళేటప్పుడు తన శరీరంపై ఉన్న పసుపు గారిని తీసి ఒక బొమ్మ రూపంలో తయారుచేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కుమారునిగా భావించింది. అతడిని వినాయకుడు అని పేరు పెట్టింది. తన గది వద్ద ఎవరూ లోపలికి రాకూడదని చెప్పి తనను కాపాడమని ఆ బాలునికి ఆజ్ఞాపించింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా వినాయకుడు అడ్డుపడ్డాడు. తనకు తెలియని బాలుడు అడ్డుకోవడంతో శివుడు కోపించి తన త్రిశూలంతో వినాయకుడి తలను నరికివేశాడు. పార్వతీదేవి ఈ విషయాన్ని చూసి ఆగ్రహించింది. ఆమె శివుడితో గొప్పగా వాగ్వాదం చేసింది. పార్వతి కోపం శాంతించకపోవడంతో దేవతలందరూ మధ్యవర్తిత్వం చేశారు. తర్వాత శివుడు తన భూతగణాలను పంపి ఉత్తర దిశలో ముందుగా కనబడిన ఏనుగు తలను తెప్పించాడు. ఆ ఏనుగు తలను వినాయకుడి శరీరానికి అమర్చగా అతడు మళ్లీ బ్రతికాడు. అందుకుగాను శివుడు వినాయకుడికి వరమిచ్చి, ప్రతి కార్యానికి ముందు నీ పూజ జరగాలి. నిన్ను విఘ్నేశ్వరుడుగా పూజిస్తా